నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రపంచం మొత్తం మనం ఇప్పటిదాకా అనుకున్నది ఒకటి, అయినది ఒకటిలాగా జరుగుతూ వస్తున్నది. అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ కావచ్చు, సిబిఐ విచారణ కావచ్చు, ఇదిగో అరెస్ట్ చేస్తారు, ఈరోజు అరెస్ట్ చేస్తారు, ఈరోజు అరెస్ట్ చేస్తారంటూ మీడియాలో ఒక డ్రామా తరహా వాతావరణాన్ని కల్పించిన తర్వాత ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటము, ఆ తర్వాత హైకోర్టులో ఒక తీర్పు రావటము, ఇదంతా ఒక ఎత్తు అయితే, పోయిన శనివారమే ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ 5 లక్షల పూచీకత్తుతో, 2 వ్యక్తుల పూచీకత్తుతో విడుదల చేసినట్టుగా మనము వార్తలు నిన్న రాత్రి మనం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా సిబిఐ చాలా గోప్యంగా ఉంచిందంటూ తెలుస్తూ ఉంది. ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అరెస్ట్ చేసి విడుదల చేసినప్పుడు మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్పి వెళ్తున్న సందర్భంలో మీడియాలో హైప్ ఇచ్చి, అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎందుకు ప్రపంచానికి ఆ విషయం చెప్పకుండా వదిలేసింది? ఇక్కడ ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం బాలు గారు. అవును. ఏమిటంటే ఏదో బ్రహ్మ పదార్థం కాదు, పెద్ద ఏదో కొంపను మునిగిపోయే వ్యవహారం ఏం కాదు. ఈయన ఒకసారి మామూలుగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు సిద్ధంగా ఉంటుంది, బెయిల్ వచ్చేస్తాడు, ఏదో పూచీకత్తులు వాళ్ళు రాయించుకుంటారు అంతే. అంటే అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చేవాడంటే మన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఈయన ఇద్దరు ఒకటే కదా. ఆయన అరెస్ట్ అయ్యాడు, వచ్చేసరి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. రేపొద్దు నీకు కేంద్ర మంత్రి అవుతాడేమో ఎవరు తెలుసు. అందువల్ల అంటే కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల మీద విశ్వసనీయత కోల్పోయారు వాళ్ళు. రెండోది ఏంటంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మార్పు ఏమిటంటే వాళ్ళలో నిజాయితీ ఉంటుంది, భక్తి విశ్వాసాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా పనిచేస్తారని నిస్వార్థంగా చేస్తారనుకున్నారు. ఎందుకంటే భార్య బిడ్డలు లేకుండా ఉన్నటువంటి మోదీకి డబ్బు మీద ఆశ ఎలా ఉంటుంది అనుకున్నారు. ఆయనకి ఆశ లేకపోతే లేకపోవచ్చు, లక్షల కోట్లు ఇంకా లక్షల కోట్లు దేశాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చింది. దానికి కారణాలు అనేకం ఏవో ఉంటాయి, అది పెద్దలు చూసుకుంటారు, మనకెందుకు. ఇక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీ మీద విశ్వసనీయత కోల్పోయారు. అది ఎందుకంటే ఇక్కడ ఇలాగా జరిగింది జగన్మోహన్ రెడ్డి తాలూకు తమ్ముడు విషయంలోనూ, ఇక్కడ కవిత విషయంలోనూ, ఇది ఈ లిక్కర్ స్కామ్ విషయంలోనూ కూడా వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు దీనిలో మరి తేడా ఏమి రావటం లేదన్నమాట. అందువల్ల మరి ఈ దర్యాప్తు సంస్థల మీద మన ప్రయోజనం శూన్యం మాట. అయితే మరి వీళ్ళు ఏం చెప్తారో ఎలా చెప్తారో తెలియదు. కానీ బట్ ప్రపంచంలో ప్రజలు అనుకుంటుంది ఏంటంటే దీంట్లో అంటే అసలు హత్య గావించబడినటువంటి సంగతి అందరికంటే ముందు కోడి కూయక ముందే మన జగన్మోహన్ రెడ్డి తెలిసింది. ఇక్కడే ఒక చిన్న ప్రశ్న. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, సిబిఐ చెప్పిన లెక్క ప్రకారం 4 గంటల 15 నిమిషాలకి 4 గంటల 11 నిమిషాలకి అవినాష్ రెడ్డి వాట్సాప్ కాల్ యాక్టివ్గా ఉన్నది. ప్రపంచానికి 6 గంటల 15 నిమిషాలకి కృష్ణారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి పిఏ, ప్రపంచానికి హత్య జరిగిన విషయం చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పేసి సిబిఐని ప్రకటించిన పిదప కూడా ఆయన పేరుని మరి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు? అదేనమ్మా, ఇక్కడ ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచన ఏమిటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చంపించాడు అని అనుకుంటారేమోనని ఐఎమ్ యాక్టివ్, అంటే కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో నేను చాలా యాక్టివ్గా ఉన్నానని చెప్పడం కోసం అజయ్ కల్లంతో మీటింగ్ వేశాడు. ఓకే, ఈ యాంగిల్లో ఆలోచించాడు. కానీ అక్కడ ఆయన వాట్సాప్ కారు యాక్టివ్గా ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి అవినాష్ రెడ్డి భారతమ్మ చేసిన 50 ఫోన్ కాల్స్ కూడా ట్రాక్లో ఉన్నాయి. ఆ 50 ఫోన్ కాల్స్ కూడా ఓన్లీ నవీన్కే ఫోన్ చేశారు. ఏమిటి ఇదంతా అన్నట్టయితే వీళ్ళే సూత్రధారులు, వీళ్ళే పాత్రధారులు అని తెలిసింది. ఈ పాత్రధారులు తప్పించుకోలేని స్థితిలోనే ఈ ఢిల్లీ వెళ్ళినప్పుడు కాలు పట్టుకున్నాడు. అంతకంటే ఇంకేముంది? 2 కళ్ళు అంటున్నాడు కదా, నా తమ్ముడు నా కన్ను నీ పొడుచుకుంటానా అన్నాడు. అది నిజమే. ఆయన తమ్ముడు ఇప్పుడు ఆ 2 కళ్ళల్లో ఒక కన్ను ఆయనది కూడా ఉందేమో కదా.
అది కదండి రెండు తమ్ముడు అండి. ఈయన కన్ను ఆయన ఒక కన్ను అండి, ఇంకో కన్ను లేదు. ఆ చెల్లిని కన్ను అనుకోవడం లేదు, అదే చెప్పబోతున్నాను. నా 2 కన్నుల్లో ఒక కన్ను నేను, ఒక కన్ను ఆయన, ఇద్దరు అన్నదమ్ములం కదా ఈ వైఎస్ఆర్ వంశానికి. ఆయన చంపుకుంటానని నేను ఒక కన్ను పొడుచుకుంటానా అని పెద్ద మనిషి, అరే నీ జన్మనిచ్చినటువంటి తల్లిని పంపించేశావు, అలాగే నీకు జగనన్న వదిలిన బాణాన్ని అని అంత గర్వంగా చెప్పుకొని ఎండనక బాణనక అది మొత్తం నిద్రాహారాలు మానేసి తిరిగినటువంటి నీ చెల్లి నాకేమీ కాదు, నీకు ప్రాపర్టీలు ఏది పో అని చెప్పేసి కట్టుగుడ్లతో పంపించేసావంటే మరి నిన్ను ఎలా చూడాలి, నిన్ను ఎలాగా అంటే అంచనా కట్టాలి. ఈ చెప్పండి. అయితే ఇందులో సిబిఐ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా పేరుకు మాత్రం అరెస్ట్ చేశాను తప్పిస్తే ఇంతవరకు ఆయన నుంచి ఏ సమాధానం రాబట్టలేకపోతున్నాము, ఆయన ఏం చెప్పట్లేదు సో అని ఒక మాట ఆయన ప్రస్తావించారు వాళ్ళు. అంటే జైలు లోపల ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడలేదు, అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయట ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణకు సహకరించట్లేదు, ఏం చెప్పట్లేదు అని సిబిఐ మాత్రమే అంటుంది. ఏం చేస్తే మరి విచారణకు తదుపరిగా వీళ్ళు సహకరిస్తారు, మిగిలిన సమాచారాన్ని ఎట్లా రాబట్టాలి? అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి కూడా అరెస్టులో ఉంచడం ఏంటంటే ప్రజలు గోల పెడతారన్నమాట. అంటే కేసు కవర్ చేసినట్టన్నా అని గోల పెడతారని చెప్పేసి ఒక మనిషి ఉంచాడు. కానీ ఈ కేసులో ఎవరికి ఏ శిక్ష ఉండదండి. జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఇద్దరు ఉన్నంతకాలం శిక్ష అంటూ పడితే వాళ్ళకి పడాలి, వాళ్ళు రక్షించబడితే మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వర్తిస్తుంది. కాదంటే ఇమ్మీడియట్గా ఇది ఇలా నడుగుతుండగానే వాళ్ళకి శిక్షలు మనం పూర్తిగా ఏదో దాన్ని పూచీకత్తులతో ఏదో డబ్బు కట్టించుకొని వదిలేసినట్టయితే ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది. ఆ కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ మీద కూడా విశ్వసనీయతని కోల్పోతారన్నమాట. అందుకని అది కొంచెం నాటకాలు ఆడుతున్నారు అంతే. వాళ్ళు సిబిఐ అరెస్ట్ చేయాలని చేయలేరు. వాళ్ళు పూర్తిగా హైకోర్టు చెప్పేసింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, మీరు టేకప్ చేసుకోండి, దానికేముంది, ఎక్కడుంటే వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పింది. ఇక్కడేమో సిబిఐ కానీ ఇప్పుడు మన కేంద్రం నుంచి వచ్చే బలగాలు కానీ చేతులు ఎత్తేస్తాయా, వాడిని అరెస్ట్ చేయడం మా వల్ల కాదు బాబు, ఎందుకంటే 2000 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళు కత్తులు కటార్లు పట్టుకొని ఉన్నారు. ఆ 2000 మందికి కూడా విందు భోజనం పెళ్లి భోజనాల్లో భోజనాలు పెట్టారు, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, వాళ్ళు మేమేం చేయలేము, చేసినట్టే రక్తపాతాలు అయిపోతాయని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనవసరంగా రక్తపాతాన్ని సృష్టించిన అవుతాం కదా, మేము అది చేయలేమండి, కొంచెం ఆగుదాం అని చెప్పారన్నమాట. మొదటి నుంచి ఈ కేసులో ఆగుదాం అనే మాటలతోనే శాశ్వతంగా ఆగిపోయారండి. ఈ 4 రోజులు డ్రామా ఆడుతున్నారన్నమాట. అక్కడ డ్రామా, ఇక్కడ కేసీఆర్ దగ్గర మన కవిత మరి కేసీఆర్ గారు కూడా డ్రామే అది. అయితే జూన్ 30 వరకు ఒక డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో, ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో సిబిఐ వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే విచారణ సహకరించిన భాస్కర్ రెడ్డి కావచ్చు, విచారణకు వచ్చిపోతున్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు, ఏం సమాధానం చెప్పకపోతే ఎట్లా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు? వీళ్ళ తాలూకు లాయర్స్ అంటే వాళ్ళ ప్రైవేట్ లాయర్స్ ఏం చేస్తారంటే దీన్ని ఎట్లా ఈ కేసు తప్పించడానికి అనుగుణంగా ఉంటుందో అవేవో కోట్ చేస్తారండి. కోట్ చేసి ఈ మూలంగా తప్పించుకోవచ్చని చెప్తారు అన్నమాట. అయినా తొందరగా ఈయన ఏదో బెయిల్ ఇచ్చి ఉన్నాడు కదా, భాస్కర్ రెడ్డి 1 సంవత్సరం పాటు ఉంటాడు, ఆటోమేటిక్గా పెద్ద గీత ముందు చిన్న గీత అయిపోతుంది. దీనికంటే పెద్ద ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఇష్యూని మర్చిపోతారు, ఏమిటాన్ని కూడా చూడరన్నమాట. అలాగే ఎన్ని అయిపోయినాయండి, ఎంతమంది మర్డర్ చేశారు. ఆయిషా మర్డర్ ఏమైంది, తర్వాత మహాలక్ష్మి మర్డర్ ఏమైంది, క్లాస్ రూమ్లో వంకర కత్తితో నరిగితే క్లాస్ అంతా రక్తం అయిపోయింది, నేను చంపానని చెప్పాడు వాడు. అర్థమైందా? మనోహర్ అనేవాడు నేను చంపానని చెప్పాడు. ఏం పీకిందండి? అందువల్ల మన న్యాయ వ్యవస్థ కానీ, కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ఈ రాజకీయ లబ్ధి కోసం పాటుపడినంతకాలం కొంతమందికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది, న్యాయం మాత్రం ఉండదు. అందుకే న్యాయదాత కళ్ళ గుడ్డ కట్టేశారు నా ఉద్దేశంలో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.